హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బంగాళదుంప మటన్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి బంగాళదుంప మటన్ కర్రీ ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మటన్ బాగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని బారుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి. వేసుకున్నానండి మటన్లో అది కూడా. తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు కొంచెమే వేసుకోవాలండి, మళ్ళీ తర్వాత వేస్తాం ఇంకొంచెం. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కలపాలండి. ఒకసారి కలిపి నేను స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. 80% వరకు మటన్ ఉడకాలండి. ఈ వాటర్లో మనం 80% ఉడికిపోతుందండి. తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 కేజీ బంగాళదుంప తీసుకున్నానండి. పెద్ద సైజువి 2 సరిపోతాయి. దీన్ని ఫస్ట్ పీల్ చేసుకోవాలండి బంగాళదుంపని. తర్వాత వాటర్లో పోసుకొని బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటర్లో పోసుకోవాలండి. బంగాళదుంప కొంచెం పెద్ద సైజు ముక్కలే చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. మొత్తం బంగాళదుంప కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకున్నానండి. ఈలోపు మనకి మటన్ కర్రీ చూద్దామండి. చూసారండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. 80% వరకు మటన్ ఉడికిపోయిందండి. తర్వాత ఈ కర్రీలోకి మనకు సరిపోయేంత కారం వేసుకోవాలండి. తర్వాత బంగాళదుంప మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంపని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి మొత్తం. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ అండి, నేను ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అండి. పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలండి దాన్ని కూడా. చూసారండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ చాలండి. తర్వాత కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని వాటర్ పోయకుండా లో ఫ్లేమ్లోనే బంగాళదుంప ఒక 50% ఉడికే వరకు ఆయిల్లోనే మనం ఉడకనిచ్చుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 50% వరకు ఉడికించాలండి బంగాళదుంపని. సాల్ట్ మనం ఆల్రెడీ వేసాం కదండి, ఇంకొంచెం చూసుకొని వేస్తున్నానండి. చూసారా, ఈ విధంగా 50% వరకు మన బంగాళదుంప ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం బంగాళదుంప మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. పుదీనాకులు అండి ఒక 4, చాలా టేస్ట్గా ఉంటుందండి పుదీనాకులు వేస్తే. ఒక 4 చాలండి, ఎక్కువ వేయకూడదు, ఒక 4 చాలు. చూసారండి, బంగాళదుంప 50% మాత్రమే ఉడికింది. తర్వాత గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. బంగాళదుంప మొత్తం కర్రీ మొత్తం వాటర్లో మునిగేటట్లు వేసుకోవాలండి చూసుకొని. ఇంకొంచెం వాటర్ పోస్తున్నానండి, పైకే ఉంది మన బంగాళదుంప కర్రీ, అందుకనే ఇంకొంచెం వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం ఈ కర్రీ. కొత్తిమీర వేస్తున్నానండి, నేను కర్రీలోనే వేస్తానండి, ఎక్కువ లాస్ట్లో వేయను, మధ్యలోనే వేసేస్తాను. ఎందుకంటే టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర మనకి ఫ్లేవర్ బాగా కర్రీలో ఉంటుంది, అందుకని వేస్తున్నానండి ఫస్టే. చూసారండి, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నానండి కర్రీ. ఎంతో టేస్టీగా మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా కావాలంటే ఇంకొంచెం థిక్గా కూడా చేసుకోవచ్చండి. నాకు ఇలా ఇష్టం అండి, అందుకని ఇలాగే తీసేస్తున్నాను. చూసారండి, బంగాళదుంప ముక్క అలాగే ఉంది అనుకుంటున్నారేమో. చూసారా ఎంత బాగా ఉడికిందో. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అండి, ఇంకొంచెం కొత్తిమీర వేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.